డాన్స్ అయితే కేక సాయి పల్లవి అంటే డాన్స్ అంటే సాయి పల్లవి అనమాట. అన్న దీన్ని సినిమా అంటారా అన్న? నాగ చైతన్య ఒక మెట్టు ఎక్కాడని చెప్పచ్చు అన్న. బ్రో తండేలు ఎలా ఉంది అన్న దీన్ని సినిమా అంటారా అన్న? అన్న అసలు థియేటర్లో ఇలాంటి లవ్ స్టోరీ నా లైఫ్లో చూడలే అన్న, నిజం చెప్తున్నా. లవ్ స్టోరీ అంటే అన్న నేనైతే లిటరల్లీ ఏడ్చిన నా థియేటర్లో. ఎమోషన్గా కొంచెం మైండ్ అంతా అప్సెట్ అయింది నాది. నాగచైతే అన్న నీకు దండం పెడతా, రోజు రోజుకి నీ ఇంప్రూవ్మెంట్ పిచ్చే కేసు నేను చూసా. యాక్టింగ్ ఏంటన్నా ఆ సముద్రంలో చేపలు పట్టే కుర్రోన్లాగా యాక్టింగ్ జీవించిండు అన్న, మైండ్ పోయింది అసలు. ఇక సాయి పల్లవి లేడీ పవర్ స్టార్ ఎట్లుంటుంది, అది తిరిగిపోయింది. ఇద్దరు యాక్టింగ్ అన్న ఒక రేంజ్ అసలు. బ్లాక్ బస్టర్ ఏందన్న. ఇప్పుడు అన్ని మూవీస్ అంటే ఇప్పుడు కొన్ని మూవీస్ లేవు, కానీ ఈ టైంలో రిలీజ్ అయ్యే మూవీస్లలో ద బెస్ట్ మూవీ అన్న. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. నెక్స్ట్ మ్యూజిక్ డిఎస్పి చాలా రోజుల తర్వాత మంచి గ్యాప్ తోటి కంబ్యాక్ ఇచ్చాడు డిఎస్పి, దంచ వదిలిపెట్టిండు. ఒక్కొక్క లవ్ సాంగ్ సూపర్ అన్న. మేడం తండేల్ సినిమా ఎలా ఉంది? మూవీ అయితే సూపర్ ఉంది. నాగ చైతన్య ఎలా ఉన్నాడు? నాగ చైతన్య సూపర్ ఉన్నాడు దాంట్లో. తన క్యారెక్టర్ మొత్తం సూపర్ ఉంది. సాయి పల్లవి లవర్ బాయ్గా సూపర్ సెట్ అయ్యాడు అనమాట. వాళ్ళిద్దరికి సూపర్ సెట్ అయింది. సాయి పల్లవి ఎలా ఉంది? సాయి పల్లవి బాగుంది. సాయి పల్లవి మూవీలో అయితే మొత్తం డాన్స్ ఎలా ఉందండి? డాన్స్ అయితే కేక సాయి పల్లవి అంటే డాన్స్ అంటే సాయి పల్లవి అనమాట. నాగ చైతన్య గారికి ఏం చెప్తారు మరి? నాగ చైతన్య సార్ ఫస్ట్ మ్యారేజ్ చేసుకుండు, నార్మల్గా సాడ్ అయిపోయినా, తర్వాత డివైస్ అయిన తర్వాత హ్యాపీ ఉన్నా, మళ్ళీ మ్యారేజ్ చేసుకుని మళ్ళీ సాడ్ అయిపోయినా. అవును అసలు సినిమా వరకు అయితే ఫుల్ హ్యాపీ ఉన్నాం. బ్రో తండేల్ ఎలా ఉంది? తండేల్ మూవీ అన్న పుష్పరాజ్ అల్లు అర్జున్ రికార్డులు రెపరెపలాడిస్తే మన నాగ చైతన్య రాజ్ ఒక కొత్తదనం అనేది ప్రజెంటేషన్ చేశారన్న. చెండు మొండేటి డైరెక్షను, దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్, ఇంకా మా అక్క సాయి పల్లవి గురించి చెప్పక్కర్లేదు. వీళ్ళ కాంబినేషన్లో లవ్ స్టోరీ వచ్చింది, చూసాము. నా లవ్ స్టోరీ ఉంది ఒక ప్రేతాత్మలాగా. ఈ తండేల్ చూస్తే అన్న కెప్టెన్ షిప్కి ఎంత నేపథ్యం వహించాడో, మన నాగ చైతన్య కూడా ఒక టర్నింగ్ పాయింట్ అన్న. శివ సినిమాతో నాగార్జున గారికి ఎంత బ్రేక్ వచ్చిందో, డ్రామా, రొమాంటిక్, యాక్షన్, ఈ నేపథ్యంలో నాగ చైతన్య ఒక మెట్టు ఎక్కాడని చెప్పచ్చు అన్న. తండ్రికి తగ్గ తనయుడని గర్వంగా చెప్పుకోవచ్చు. నాగ రికార్డులు దుల్లగొట్టేస్తాడు, పక్కా దుల్లగొట్టేస్తాడన్న. ఈ కథ కూడా ఏంటంటే ప్రేమ నేపథ్యం చాలా బాగుంది. జాతర సీక్వెల్స్ చూస్తే అది ఇంకా ఆసం. అవి చెప్పకూడదు, స్క్రీన్ మీద చూస్తేనే ఆడియన్స్కి ఆ కిక్ అనేది ఏంటో తెలుస్తుంది. డ్యాన్స్ కూడా ఆసం.